ఎస్, మీ అందరికి అనిపించుంటుంది కార్పొరేట్ ఇల్లు అయితే కాదండి, సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ గారి ఇల్లే. ఎంత సింపుల్ గా ఉంది చూడండి. దాదాపు 40 సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లు. నేను ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత షాక్ అయ్యాను అన్నమాట. సాధారణంగా ఒక ఎమ్మెల్యే అయిన వాళ్ళు, ఒక ఎంపీ అయిన వాళ్ళు ఇల్లుని వాళ్ళ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటారు. వాళ్ళ కార్లు, వాళ్ళ చుట్టూ ఉన్న పరిసరాలు. అందులో ఆయన కేంద్ర మంత్రి అయ్యారనమాట. సో కేంద్ర మంత్రి అవ్వకముందు కూడా ఎంపీగా ఉన్నారనమాట. ఎప్పుడు కూడా తన లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వలేదు. వాళ్ళ బ్రదర్స్ కావచ్చు, వాళ్ళ మదర్ కావచ్చు, వాళ్ళ రిలేటివ్స్లో ఉన్న వాళ్ళ అక్క పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ అన్న పిల్లలు ఎవరైనా కావచ్చు, వాళ్ళ వృత్తుల్లో ఉంటూ ఎక్కడా కూడా వాళ్ళ ప్రొఫైల్ని మేము ఇది అనేది చూపించుకోకుండా చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ వాళ్ళ తమ్ముడికి మంచి పేరు తేవడమే కాకుండా వాళ్ళ నాన్నగారికి, వాళ్ళ బాబాయికి మంచి పేరు తెస్తూ ముందుకెళ్తున్నారు అనమాట. అలాంటి బండి సంజయ్ గారి ఇంటికి వచ్చాను. మీరు ఒకసారి లోపలికి వస్తే అర్థమవుతుంది. చూడండి, లోపలికి వచ్చిన తర్వాత డోర్స్ కానీ ఇవన్నీ కూడా ఆయనకి సంబంధించిన కొన్ని ఫోటో గ్యాలరీస్ చూడొచ్చు. వాళ్ళ మదర్ అండ్ వాళ్ళ పిల్లలు. అండ్ ఎప్పుడో ఆర్ఎస్ఎస్లో ఉన్నప్పటి నుంచి ఇప్పటికి బీజేపీ సెంట్రల్ మినిస్టర్ అయ్యే వరకు సేమ్ అదే క్యారెక్టర్, అదే డెడికేషన్, అదే క్రెడిబిలిటీ. మనిషిని ఏమాత్రం కూడా పెంచుకోకుండా తగ్గించుకుంటూ 10 మందితో కలిసిపోతూ ప్రాసలతోనే సమాధానం చెప్తారు. ఎక్కడ ఆయన యాంగర్ అంటే కోప్పడతారు, కానీ ఆ కోపంలో ఒక అర్థం ఉంటుంది. రాజకీయం వరకే ఆ కోపం చూపిస్తారు, ఎప్పుడు శత్రువులను పెంచుకోరు అనమాట. సో అక్కడ క్లియర్గా కనపడుతుంది, ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే. సో పైన మోడీ గారు వాళ్ళ మదర్, అండ్ కింద బండి సంజయ్ గారు వాళ్ళ మదర్.